ఇరాన్ హార్మూజ్ జలసంధి చాలా నేరో జలసంధి. మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఈ జలసంధి మీద ఆధారపడి ఉంటాయి. ఆయిల్ బయటికి ఎక్స్‌పోర్ట్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఇంపోర్ట్స్‌కి. ప్రతి దేశానికి 12 నాటికల్ మైల్స్ వాళ్ళ ఓన్ టెరిటోరియల్ జోన్ కింద లెక్క పెడతారు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రకారం. అలాగే 200 మైల్స్ వరకు ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇది నేరో జోన్ కాబట్టి ఇటు ఒమాన్, అబుదాబి, కువైట్ ఇవన్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ తోటి జనరల్‌గా కాన్ఫ్లిక్ట్‌లో ఓవర్‌లాప్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి మధ్యలో 21 మైల్స్ నేరోయెస్ట్ పోర్షన్ ఉంటే అక్కడ 3 కిలోమీటర్స్ ఫ్రీ షిప్పింగ్‌కి వదిలేశారండి. 3 కిలోమీటర్స్ నేరో జోన్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా నడుస్తుంది. అక్కడ ఇరానియన్ నేవీ షిప్స్ పెట్టి ఫిజికల్‌గా బ్లాక్ చేయలేదు కానీ అక్కడికి వచ్చే షిప్స్ అన్నిటికీ వార్నింగ్ ఇస్తుంది, జలసంధి మూసివేయబడింది, మీరు వెనక్కి వెళ్ళిపోండి. సో దానివల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ చార్టర్ ప్రకారం ఈ రోజుని 170 షిప్స్ అటువైపు ఆగిపోయి ఉన్నాయి. వాటి మీద 4.5 lakh కంటైనర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా వరల్డ్ మొత్తం రిజిస్టర్ చూస్తేనే 1.5% to 100 క్లియర్గా పడుతుంది. అంటే 1.5% వరల్డ్ షిప్పింగ్ క్యాపబిలిటీ అంతా ఈ రోజుని హార్ముజ్ జలసంధిలో బ్లాక్ చేయడం వల్ల ఆగిపోయి ఉంది. ఇది కేవలం కంటైనర్స్. ఇంకా ఆయిల్ది మిగతా 140 షిప్ల వరకు ఆయిల్ కూడా అలాగా కంటైనర్స్ కూడా అలాగే ఆగిపోయినట్టు మనం అనుకోవచ్చు. దాదాపు 310 షిప్స్ వరకు హార్ముజ్ జలసంధిలో ఆగిపోయి ఉన్నాయి. 140 ట్యాంకర్స్, 170 కార్గో షిప్స్, అందులో 4.5 lakh కంటైనర్స్ ఉన్నాయి. ఇది 1.5% వరల్డ్ షిప్పింగ్ క్యాపబిలిటీ అంతా అక్కడ ఆగిపోయింది ఈ రోజున. ఇరాన్ నేవీ దగ్గర మిడ్గేట్ సబ్మెరీన్స్ అన్ని చిన్న సైజు సబ్మర్సిబుల్స్ ఉన్నాయి. వాటి ద్వారా మైనింగ్ కూడా చేసే అవకాశం ఉంది ఒకవేళ పరిస్థితి విషమిస్తే. కానీ ప్రస్తుతానికి ఇంకా ఇరాన్ ఆ చర్యకి పాల్పడలేదు. అయితే అటువంటి మిడ్గేట్స్నే సూసైడల్ వెపన్స్ కింద అమెరికన్ ఫ్లీట్ మీద వాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొప్పుడు ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా అటాక్ చేస్తే ఇరాన్ ప్రతీకార చర్యగా హెజ్బుల్లా సీనియర్ కమాండర్ని నిన్న సాయంకాలం చంపివేయడం జరిగింది. దాని తర్వాత లెబనాన్ బోర్డర్లో 1 కిలోమీటర్ వరకు వెనక్కి నెట్టి వెళ్ళిపోమని సివిలియన్స్ని హెచ్చరించింది. దానితోటి లెబనాన్ బోర్డర్లో అందరూ 1 కిలోమీటర్ ఖాళీ చేసి ఇజ్రాయెల్ బోర్డర్ తోటి ఉన్నది ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. బీరుట్ మీద ఇటువంటి సదర్న్ లెబనాన్ ఏదైతే వాళ్ళ హెజ్బుల్లా గ్రూప్ బంకర్స్ అవన్నీ తయారు చేస్తూ ఉంటుందో దాని మీద విమాన దాడులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 20 మంది చనిపోయినట్టు మనం లెక్క పెట్టుకోవాలి. హౌతీస్ ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నారు. నిన్న సాయంకాలం రెడ్ సీలో ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఏవైతే అమెరికన్ అండ్ ఇజ్రాయలీ ఫ్రెండ్లీ కంట్రీస్ ఉన్నాయో వాటి నుంచి ఒరిజినేట్ అయిన షిప్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తాం, అటాక్ చేస్తామని చెప్పారు. కానీ ప్రస్తుతానికి ఏమీ కనిపించదు. కానీ అయితే ఒకటి ఉంది ఏంటంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అడ్వైజరీ ప్రకారం సూయజ్ కెనాల్లోను, రెడ్ సీలోను, ఇటు హార్మూజ్ సంధిలోను మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయి ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ అడ్వైజరీ దాని ప్రకారం మనకి పాకిస్తాన్ ఎలాగ ఎయిర్ స్పేస్ ఇవ్వట్లేదు. సో ఇండియాకి పశ్చిమాన మెడిటేరియన్ సీ వరకు కంప్లీట్ ఎయిర్ లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మన ఇండియన్ ఫ్లైట్స్ దాదాపు 410 క్యాన్సిల్ చేయడం జరిగింది నెక్స్ట్ 1 వీక్ వరకు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫిలిప్పీన్స్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్, శ్రీలంక ఏవైతే ఉన్నాయో దాదాపు 600 ఫ్లైట్స్ నెక్స్ట్ 1 వీక్ క్యాన్సిల్ అయిపోయినట్టు రిపోర్ట్. ఇంటర్నేషనల్ ఏవియేషన్ రియల్ టైం చార్ట్స్ చూస్తే ఒక్క ఫ్లైట్ కనిపించట్లేదు మిడిల్ ఈస్ట్ మీద. ఓకే సార్, పర్టికులర్గా రావు గారు సరే, ఇప్పుడు 410 ఫ్లైట్స్ అనేది ఇండియాలో క్యాన్సిల్ అయినవా ఇవి? ఇండియాలో క్యాన్సిల్. ఓకే, ఎయిర్ ఇండియా, ఇండిగో ఇవన్నీ 1 వీక్ వరకు అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అయితే సార్ పర్టికులర్గా మనం ఇప్పుడు ఇందులో మాట్లాడాల్సింది, ఇప్పుడు ఈ 10% 12% పెరిగిందని చెప్తున్నారు కదా, బ్రెంట్ క్రూడ్ పెరిగింది కదా, ఈ ఇంపాక్ట్ ఏ కంట్రీస్ మీద ఉంటుంది? నెంబర్ 1, మన భారత్ పైన ఎట్లా ఉంటుంది? మనం ఎంతవరకు మనం మెయిన్ ఇంపాక్ట్ ఈ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడం, ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా అవ్వకపోయినా కానీ
అసలంటూ గల్ఫ్ సంధి నుంచి బయటకు రాకపోవడం వల్ల చైనా విపరీతంగా దెబ్బతింటుంది. చైనా, జపాన్, తర్వాత సౌత్ ఏషియన్ నేషన్స్. సో ఈ వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పపువా న్యూ గిని, కొంతవరకు ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. మన ఇండియాకి కొంత ఇంపాక్ట్ మిటిగేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్లీ మనం 90 days రిజర్వ్స్ పెట్టుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్న ప్రైసెస్ బ్యారెల్ $100 to $110 మధ్యలో ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు. దాని తర్వాత వేరియస్ కారణాల వల్ల ఆ రేట్ రిడ్యూస్ చేయలేదు, ఇంటర్నేషనల్గా ప్రైసెస్ రిడక్షన్ అయినాయి. సో ఇండియా ఏంటంటే కామన్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేసే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఈ లోపల మనం ఆల్రెడీ వెనుజులా తోటి యుఎస్ఏ పర్మిషన్ తోటి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆయిల్ పర్మిషన్ తీసుకున్నాం. అలాగే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు. అది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే మెడిటేరియన్ సీ వాడకుండా కేప్ ఆఫ్ గుడ్ హోప్, సౌత్ ఆఫ్రికా చుట్టూరు తిరిగి వచ్చే అవకాశాలు కొంచెం టైం డిలే, కాస్ట్ పెరిగేటట్టు కనిపిస్తున్నాయి. ఓకే, పర్టికులర్గా చైనా, జపాన్ ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి? కారణం ఏంటి? వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఎందుకంటే ఈ కువైట్, బహ్రెయిన్, అబుదాబి, ఒమాన్, సౌదీ అరేబియా ఇటువంటి కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా. రష్యా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ కొంత పర్సంటేజ్ వరకునే. ఇప్పుడు అది మెడిటేరియన్ సీ నుంచి రాలేదు కాబట్టి ఇంకా ఆర్కిటిక్ సీ రూట్ ఓపెన్ అయ్యేంత వరకు చైనాకి చాలా తీవ్ర సంక్షోభం వస్తుంది. వాళ్ళకు కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉండుంటాయి కనీసం 2 నెలలు. సో ఈ లోపల స్టెబిలైజ్ చేసుకోకపోతే వాళ్ళు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. మనకి ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రేటు పెరిగే కొద్దీ మన ఫారిన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదొక్కటే డేంజరు. తర్వాత ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మిగతా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మెడిటేరియన్ సీ నుంచి సూయజ్ కెనాల్ ద్వారా మనకి వస్తాయి మెయిన్లీ, లేకపోతే వెళ్తాయి. అది ప్రస్తుతానికి ఏ షిప్ కదలకపోవడం వల్ల దీనికి కొంచెం ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. మన ఎక్స్పోర్ట్స్ నిలిచిపోయే అవకాశం ఉంది, ఇంపోర్ట్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల కాస్ట్స్ పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అమెరికా పై ఎలా ఉంటుంది ఎఫెక్ట్? అమెరికా పైన ఉండదండి, ఎందుకంటే అమెరికా వెనుజులాని క్యాప్చర్ చేసుకుని ముందర పెట్టుకుంది. సో వాళ్ళు చాలా తెలివిగా సీక్వెన్షియల్ గా చేశారు. వెనిజులాని క్యాప్చర్ చేసిన తర్వాతే ఇరాన్ ఇటు మిడిల్ ఈస్ట్కి వచ్చారు. అలాగే రష్యాని టైర్ డౌన్ చేయడానికి యుక్రెయిన్, రష్యా మధ్యన ఒప్పందం జూన్ వరకు పోస్ట్పోన్ చేసినట్టు నా అభిప్రాయం. దాదాపు 9.6 మిలియన్ అంటే 96 lakh మనుషులు మన వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఇరుక్కుపోయి ఉన్నారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్. ఇంకా ఇలాగే 2-3 వారాలు ట్రంప్ గారు చెప్పినట్టు 2-3 వారాలు నడిస్తే వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాల్సిన అగత్యం ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మొత్తం 96 లక్షల మంది భారతీయులు ఇరుక్కుపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.